శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఫిబ్రవరి నెల మాఘమాసము మరియు ఫాల్గుణ మాసంలో కొన్ని రోజులు ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ ఫిబ్రవరి నెల, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి గ్రహచారం మీకు ఉంది. ధనుస్సు రాశి వారు మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం అయితే ధనుస్సు రాశి అవుతుంది. నామనక్షత్రముల ప్రకారంగా ఏయో భాభి భూధా ఫాఢభే ఇవి నామనక్షత్రములు అని చెప్పవచ్చు. ఇక ధనుస్సు రాశి వారు ముఖ్యంగా చూస్తే కనుక గ్రహ సంచార ప్రకారంగా 7వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ధనుస్సు రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మిథునంలో ఉన్నటువంటి గురువు ధనుస్సుకు స్వక్షేత్రము కాబట్టి ధనుస్సు రాశి వారికి యోగ్యమైనటువంటి ఫలితములను కూడా ఇస్తాడు. 4వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు మాత్రం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. 3వ స్థానంలో ఉన్నటువంటి రాహువు అలాగే మీకు అన్ని విషయాల్లో కూడా అనుకూలతలు ఇస్తున్నాడు. కొంత భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు కొంత దోషాన్ని కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. వెరసి ధనుస్సు రాశి వారికి ద్వితీయంలో ఉన్న రవి కుజ బుధ శుక్రుల్లో 3వ స్థానంలోకి బుధుడు శుక్రుడు 7వ తేదీ నుంచి మారుతారు. ఫిబ్రవరి 18, 19 రవి చంద్ర బుధ శుక్ర రాహువు అంటే ధనుస్సు నుంచి కుంభంలో చూసుకుంటే 3వ స్థానం అవుతుంది. 3వ స్థానంలో 5 గ్రహముల యొక్క కూటమి ఒక 2 రోజులు ఉండబోతూ ఉన్నది. కాబట్టి ఇట్టి గ్రహ సంచారాన్ని మనం విశ్లేషణ చేసుకొని కనుక చూస్తే కనుక ఫిబ్రవరిలో ధనుస్సు రాశి వారికి కొంత పర్వాలేదు అన్న సూచన కనిపిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యుల సహకారంతో ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ముందడుగు వేస్తారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశము. అలాగే మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. వివాహాది శుభ కార్యక్రమములు తలవని తలంపుగా కూడా ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో స్థిరపడగలవు. అపూర్వమైనటువంటి దేవతా దర్శనము, పుణ్య నదీ తీర్థస్నానము లభిస్తుంది. ప్రయాణముల యందు సౌఖ్యం అనేటువంటిది కూడా ఉంటుంది. ఆ వ్యాపారంలో వృద్ధి అనేటువంటిది కూడా ఉంటుంది. భూ సంబంధ విషయాల్లో పెద్దల సూచనలు కూడా మీకు మేలు చేస్తాయి. స్థిరాస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. అపార్థాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తావివ్వకండి. డ్రైవింగ్ చేసేటువంటి ధనుస్సు రాశి వారు కొంత జాగ్రత్తగా లేకపోతే కనుక ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావము ధనుస్సు రాశి వారి మీద ప్రధానంగా కొంత చూపిస్తూ ఉన్నది. నిజానికైతే చూస్తే గనక ఉత్తమ కాలమనే చెప్పవచ్చు. ఒక అర్ధాష్టమ శని దోషం తప్ప మిగతా గ్రహముల యొక్క అనుగ్రహం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి ఉండటం వల్ల చాలా కార్యక్రమాల్లో కూడా విజయాలనేటువంటివి మీకు సిద్ధిస్తాయి. వ్యాపారపరంగా లాభాలు ఉన్నాయి. తెలివితేటలతో మీరు చేసే ప్రతి ప్రయత్నము మీకు కార్యసిద్ధిని కూడా ఇవ్వవచ్చు. నలుగురికి సహాయం చెయ్యాలి అనేటువంటి ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది. దైవబలం అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. స్త్రీలకు ఆభరణ యోగాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు కొంత పర్వాలేదు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు.
ఉద్యోగపరంగా కనుక చూసుకున్నట్లయితే కొంత స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మధ్య మధ్యలో అదనపు బాధ్యతలు మీద పట్టము మొదలైనటువంటివి ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోతాయి. సౌమ్యంగా మాట్లాడండి. ఎవ్వరితోనైనా సరే ధనుస్సు రాశి వారు తగువులాడే విధంగా మాట్లాడకండి. సౌమ్యంగా మాట్లాడటము, అంకిత భావంతో పనిచెయ్యటము, అలాగే సమాజంలో మీ మీద ఉన్నటువంటి గౌరవం మీ మాట ద్వారా మరింత వృద్ధిలోకి వచ్చే ఆస్కారం అనేటువంటిది కూడా ఉంటుంది. విద్యార్థులు కొంత కష్టపడితే మీ ఆత్మవిశ్వాసం అనేటువంటిది ముందుకు నడిపిస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయముల యందు ఆత్మీయులను సంప్రదించండి. కొంత కుటుంబ సభ్యులతో కొన్ని విషయములు చర్చించిన తరువాత నిర్ణయములు తీసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. బంధుమిత్రులతో ఫిబ్రవరి నెల చివరి వారంలో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండండి. అలాగే ఆత్మీయుల సహాయ సహకారాలతో చేపట్టిన కార్యక్రమముల యందు విజయములు కూడా కలుగుతాయి. కొన్ని పనుల్లో కూడా వృధా అంటే ఖర్చులు విపరీతంగా ఉండే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి విద్యార్థులకు నిరుద్యోగులకు కొంత నిరుత్సాహపరిచేటువంటి సంఘటనలు కూడా ఎదురైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కూడా సడలనివ్వకుండా ముందుకు తీసుకొని వెళ్తే కనుక ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితములు కూడా కలుగుతాయి. అలాగే మరి పరిహారముల విషయానికి వచ్చినట్లయితే ధనుస్సు రాశి వారికి కొంత రవి కుజ ఈ 2 గ్రహముల యొక్క బలం ఫిబ్రవరి నెలలో అవసరమవుతుంది. రవికి సంబంధించి 4 ఆదివారాలు కనుక మీరు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం ద్వారా మంచి ఫలితాలు మరిన్ని సాధించగలుగుతారు. ఇక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రతి శనివారము మీరు శనైశ్చరుడికి సంబంధించినటువంటి పూజ చేయండి. నవగ్రహముల యొక్క ప్రదక్షిణం చేస్తూ శని ధ్యాన శ్లోకాన్ని పారాయణం చెయ్యండి. నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యండి. శివాలయంలో ప్రదోషకాలంలో దీపారాధన చెయ్యండి. పంచాక్షరి స్తోత్ర పారాయణం కూడా, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా మీకు చాలా వరకు కూడా విజయాలను ఇవ్వవచ్చు. కాబట్టి ఇది కనుక మీరు చేయగలిగితే చాలా అనుకూలత పెరుగుతుంది. ప్రతికూలతలు అనేటువంటివి కూడా మీకు తగ్గుతాయి. ఇక ధనుస్సు రాశి వారికి సంబంధించి వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకోవాలి అనుకునేటువంటి ధనుస్సు రాశి వారు ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే వారి వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశ విశేషాలు మొదలైనటువంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ నాతో మాట్లాడాలి అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి, నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి సోమవారం నుంచి శనివారం దాకా ఉదయం 8 నుంచి రాత్రి 6 గంటల దాకా నేను మీతో మాట్లాడటం అనేటువంటిది కూడా జరుగుతుంది. తప్పకుండా నేను మీతో మాట్లాడతాను, మంచి ఫలితాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ అపాయింట్మెంట్ అనేటువంటిది తప్పకుండా తీసుకోవాలి. మీ ధనుస్సు రాశి వారందరూ కూడా బాగుండాలి, మీకు దత్తాత్రేయ గురువుల యొక్క పరిపూర్ణమైన కృప కలగాలి అని కోరుకుంటూ మరల వచ్చే మాసం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.